లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో నేడు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కూడా నేషనల్ కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నారు. తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ప్రత్యేకంగా ఈ స్టేట్ పాలిటిక్స్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున వాటిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. దాదాపుగా ఆయనకు సెకండ్ టర్మ్ ఎక్స్టెన్షన్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ నుంచి బీజేపీ స్టేట్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బీజేపీ స్టేట్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ సంస్థాగత నేతలు ఇక్కడికి వచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. బాధ్యులకు వర్క్ డివిజన్ చేసి రోడ్ మ్యాప్ రూపొందించారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. ఈ పరిస్థితిలో జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం, అధికారంలోకి రావడం, దానికి చేపట్టాల్సిన కార్యాచరణ తదితరాలపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. ఇక నుంచి అమిత్ షా ప్రతి నెల తెలంగాణలో పర్యటించనున్నట్లు సీనియర్ నేతలు సూచనప్రాయంగా తెలిపారు.